అమెరికాకు కాబోతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈయన ఒక శపథం చేశాడు. అంటే శపథం చేయడం కాదండి, వరుస పెట్టి మీకు ఫోటోలు పెడుతున్నాడు. ఫోటోలు పెట్టి ఒక మెసేజ్. సరే, ఇది ఒట్టి ఫొటోసే కదా అని మనం అనుకున్నాం అనుకోండి, ఇదే పొరపాటు. మీకు దేశాల మ్యాపులు మార్చేస్తున్నాడు. అంటే ఈ దేశాలనంతా అమెరికాతో కలిపేసుకుంటున్నాడు. ఏంటి, మీకు ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక ఫోటో పెట్టడము, తర్వాత కింద చూశారనుకోండి ఈ దేశం అమెరికాతో కలిసిపోతుంది. ఏమంటే ఏదైనా కామెడీయా అంటే శపథం చేస్తున్నాడు. చూడండి, నేను ఇది చేసి చూపిస్తాను అంటే. మీరు డొనాల్డ్ ట్రంప్ గారిని చూసారంటే చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. అదే పనులు అన్నప్పుడు కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. కానీ ఈసారి ఈ టర్మ్లో మాత్రము వాక్ ద టాక్, నేను ఏమన్నానో అది చేసి చూపిస్తాను, కావాలంటే మీరు చూడండి. ఇందులో మనము గమనించాల్సిన 3 విషయాలు. ఫస్ట్ విషయం ఏంటంటే పనామా కెనాల్. ఇప్పుడు ఈ పనామా కెనాల్ యొక్క చరిత్రను చూసారనుకోండి, అమెరికా యొక్క ఎంట్రీ పాయింట్ అండి ఇది. పనామా అంటే మీకు సెంట్రల్ అమెరికాలో ఇంకొక దేశం. సో ఇప్పుడు 1881లో ఫ్రాన్స్ వాళ్ళు ఈ పనామా కెనాల్కి సంబంధించిన వర్క్ను మొదలుపెట్టారు. తరువాత ఆర్థికంగా ఇబ్బందులు రావడము 1904లో ఈ పనులను వీళ్ళు అమెరికాకు అప్పచెప్పారు. అక్కడ నుంచి 10 ఏళ్ల పాటు, అంటే ఇంకా చెప్పాలంటే ఇవాళ మీరు డాలర్ వాల్యూ చూసుకుంటే లిటరల్గా వాళ్ళు $1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ను వాళ్ళు ఖర్చు పెట్టారు ఎక్కడ, పనామా కెనాల్ గురించి. సో ఇప్పుడు ఇందులో 38,000 అమెరికన్ వర్కర్స్ వీళ్ళు మరణించారు. అదేంటండి, ఒక కెనాల్ నిర్మాణంలో, కెనాల్ అంటే మీకు కాలువ, ఈ కాలువ నిర్మాణము కోసము 10 ఏళ్లలో 38,000 మంది మరణించడము అంటే ఎలాంటి ఒక వార్త చూడండి. మరి ఏం జరిగింది అంటే మలేరియా. అయ్యో, మలేరియాకు ఇలా చనిపోతారా అంటే, ఆ రోజుల్లో మలేరియా అంటే ప్రాణాంతకమైన ఒక వ్యాధి అండి. మలేరియా వస్తే ఈ వ్యక్తి బతకడము అనేది చాలా కష్టము అని చెప్పేవాళ్ళు. ఏంటి, ఎక్కడ చూసినా కూడా దోమలు. సో ఈ దోమలు కుట్టడము, వీళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, మరణించడం. సో ఇలాగా 38,000 మంది అమెరికా వర్కర్స్ యొక్క ప్రాణత్యాగము ఈ పనామా కెనాల్. సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ఏమంటున్నారు అంటే, 1977లో మీరు మళ్ళీ పనామాకు ఈ కాలువను అప్పచెప్పారు కదా, ఇది చాలా పెద్ద తప్పు. మా అమెరికా ప్రజలు ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి 38,000 మంది చనిపోయారు. వాళ్ళు అంత కష్టపడి నిర్మించిన ఈ కాలువను ఇవాళ మేము దారదత్తంగా పనామాకి ఎందుకు ఇవ్వాలి? సరే, ఇచ్చామండి, ఓకే, ఏదో ఒక ఫ్యాక్టర్లో మేము ఇచ్చినప్పుడు ఇవాళ ఇక్కడ చూసారనుకోండి, ఈ కాలువ దగ్గర, పనామా కాలువ దగ్గర చూసారనుకోండి, చైనా వాళ్ళ ఓడలు అలాగే రష్యా వాళ్ళ ఓడలే కనిపిస్తాయి. అంటే టోటల్గా చైనా వాడు ఈ పనామా కెనాల్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఇది ఎలా కుదురుతుంది? కాబట్టి సమస్యే లేదు. సో పనామా దేశముతో మాట్లాడి ఈ కాలువను మేము అమెరికాతో కలిపేసుకుంటాము, దీనిని ఎవరు ఆపలేరు. ఒకవేళ చైనా వాళ్ళు వచ్చినా, పనామా దేశానికి సంబంధించిన వాళ్ళు వచ్చి మాతో గొడవ పడినా యుద్ధానికి కూడా మేము సిద్ధము. అంటే ప్రపంచంలో యుద్ధమే ఉండకూడదనే మాట్లాడే డొనాల్డ్ ట్రంప్ ఇవాళ వాళ్ళపై ఒక మిలిటరీ యాక్షన్ తీసుకుంటాను, మేము ఆ పనామా కెనాల్ని అమెరికాతో కలిపేసుకుంటాము అని చెప్పి ఒక ఫ్లాగ్ పెట్టి ఇలాంటి ఒక ఫోటోను పెట్టారు. అంటే ఇదంతా మనము గమనించాలండి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఆ రోజుల్లో కోకో ఐలాండ్స్ అని చెప్పి భారత్కు సంబంధించిన ఒక దీన్ని మనం ఏం చేశాము, బర్మాకు దారదత్తం చేశాం. ఇవాళ బర్మా వాడు అంటే మయన్మార్ వాడు ఏం చేశాడు, చైనాకు దీనిని ఇచ్చేశాడు. సో అక్కడ కూడా చైనా వాళ్ళు, అంటే పనామా కెనాల్ దగ్గర ఎలాగైతే చైనా వాళ్ళు ఉన్నారో, ఇక్కడ కోకో ఐలాండ్స్ వద్ద కూడా చైనా వాళ్ళే ఉన్నారు. ఇది జరగకూడదు. మరి కోకో ఐలాండ్స్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకోవాలా? మనము చేయలేకపోవచ్చు, అమెరికా వాడు చేసి చూపిస్తాడు. ఇక రెండవ విషయానికి వచ్చారు అనుకోండి, కెనడా. సో ఆ జోకర్ రిజైన్ చేశాడు. ఇవాళ అనితా ఆనంద్ అనబడే భారత సంతతికి చెందిన మహిళ, ఈవిడ కెనడా యొక్క ప్రధానమంత్రి అవుతారా? చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏం మాట్లాడారు, మీరు కెనడాని అమెరికా యొక్క 51వ స్టేట్గా కలిపేయండి. జస్టిన్ ట్రూడో నువ్వు ఒక గవర్నర్గా ఇక్కడ పదవిలో ఉండు, అది సరిపోతుంది. అంతేగాని ఒక దేశము దానికి ప్రధాని నువ్వు అంటే అది అందరూ నవ్వుకుంటారు. అంటే
మీకు ఆ లంచ్ పార్టీలో అందరూ నిజంగానే ఈయనేదో కామెడీ చేస్తున్నారని గొల్లుమని నవ్వారు, మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవాళ ఈ వ్యవహారం ఎంత సీరియస్ అయ్యింది అంటే ఆయన మళ్ళీ ఇంకొక మ్యాప్ పెట్టాడు, ఎంటైర్ మ్యాప్. మీకు అమెరికా యొక్క ఫ్లాగ్ ఉందండి, జాతీయ జెండాను పెట్టాడు. అంటే ఏంటి, కెనడా ఇక అమెరికా దేశము, మేము మీ దేశాన్ని మాతో కలిపేసుకున్నాము. లిటరల్గా మీకు కాబోతున్న అధ్యక్షుడు ఇలాగ ఇంకొక దేశాన్ని టోటల్గా తన మ్యాప్లో చూపించడము ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. ఇక ఫైనల్గా మీకు జస్టిన్ అవుట్. ఈ జస్టిన్ ట్రూడో ఏమన్నాడు, మేము అవసరమైతే అమెరికాను ఎదిరిస్తాము, ఇక అవసరమైతే యుద్ధానికి కూడా మేము సిద్ధము. అంటే నేను నీతో యుద్ధము చెయ్యను, నువ్వు చాలా చాలా చిన్నవాడివి, నీతో నేను యుద్ధం చేయడం ఏంటి, కానీ ఒక పని చేస్తాను, నిన్ను ఆర్థికంగా పూర్తిగా అతలాకుతలము చేస్తాను, నీ దేశంలో ప్రజలే బతకలేరు, 25% టారిఫ్ విధించాను అంటే మీరు కొలాప్స్ అయిపోతారు. ఏమండి, నేను నా వైపు నుంచి ప్రతి సంవత్సరము 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు పంపిస్తున్నాం. కానీ మీరేం చేస్తున్నారు, మాదక ద్రవ్యాలు, హ్యూమన్ ట్రాఫికింగ్, అలాగే మీరు అక్కడ ఉండే ఇల్లీగల్ మైగ్రెంట్స్ని అంతా అమెరికా పంపించి మా దేశాన్ని పాడు చేస్తున్నారు. కాబట్టి కెనడా అనబడే దేశమే ఉండకూడదు, మీరు మా అమెరికాతో కలిసిపోండి, ఒకవేళ మీరేమైనా ఇబ్బంది అనుకుంటే నేను మీపై మిలిటరీ యాక్షన్ తీసుకుంటాను అంటే డైరెక్ట్గా బెదిరిస్తున్నాడు. ఆర్థికంగా నిన్ను దెబ్బ కొడతాను, అప్పుడు నువ్వు లొంగకపోతే నేను నీ మీద మిలిటరీ యాక్షన్. అంటే రెండవ యుద్ధానికి కూడా పనామా కెనాల్ దగ్గర ఒక యుద్ధము అంటే ఇక్కడ కెనడా వద్ద ఇంకొక యుద్ధము చేస్తాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను, అలాగే మీకు ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనియా మధ్య కూడా నేను కూర్చొని మీడియేషన్ చేస్తాను అంటున్న వ్యక్తి ఇవాళ పనామా కాలువ కెనడా దేశాన్నే నేను కబ్జా చేస్తాను, మీరు ఆపగలరా? థ్రిటన్ చేయడమే, లిటరల్గా థ్రిటన్ చేయడం. ఇక మూడవ మ్యాప్, ఇది ఇంకా పెద్ద కామెడీ, గ్రీన్లాండ్ అని అంటారు. ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ అంటే డెన్మార్క్ యొక్క పొరుగు దేశం అండి. టోటల్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుంది, డెన్మార్క్ ప్రభుత్వం వద్దే ఉంటుంది. మీకు ఎటు చూసినా కూడా గ్లేషియర్స్, మీకు మొత్తం కూడా మంచు గడ్డలతో నిండిపోయే ఒక అద్భుతమైన దేశం గ్రీన్లాండ్. ఈ దేశాన్ని నేను కొనుక్కుంటాను, మళ్ళీ అమెరికా జెండా, మళ్ళీ అమెరికా మ్యాప్లో గ్రీన్లాండ్. చూడండి ఎలా ఉందో. అంటే నెక్స్ట్ 4 ఏళ్లలో జియో పాలిటిక్స్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయంటే డొనాల్డ్ ట్రంప్ని మీరు సామాన్యంగా తీసుకోకండి, ఈయనేదో ఎలక్షన్స్లో ఏవేవో మాట్లాడేశాడు, సో ఇవాళ అవి ఏమి చెయ్యకపోవచ్చు, ఇవన్నీ అందరూ అనుకున్నారు. అలా కాదండి, ముఖ్యంగా భారతదేశానికి ఇది ఒక పెద్ద గుణపాఠం. సో ఇప్పుడు గ్రీన్లాండ్ అన్నారు కదా, మీకు జాన్ ట్రంప్ అంటే డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అంటారు, ఈయన ఏకంగా గ్రీన్లాండ్కి వెళ్ళిపోయాడండి. నూక్ అనబడే వాళ్ళ రాజధాని, అక్కడికి వెళ్ళిపోయి బోల్డ్ అని ఫోటోలు, అబ్బాయి దేశం ఎంత అందంగా ఉంది, ఇక్కడ నివసించే ప్రజలందరూ కూడా మా అమెరికాతో కలిసిపోవాలనుకుంటున్నారు, సో మేము కలిపేసుకుంటాము, గ్రీన్లాండ్ని మేము కొనబోతున్నాము అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో ఇమీడియట్గా డెన్మార్క్ ప్రభుత్వం ఏమైనా ఆషామాషి వ్యవహారం అనుకున్నారా, దేశాలను కొనేస్తామంటున్నారు, మేమైతే ఒప్పుకోము అని చెప్పి డెన్మార్క్ ప్రభుత్వం అంటే నీ మీద టారిఫ్ విధిస్తాను, నీ మీద శాంక్షన్స్ విధిస్తాను, మర్యాదగా గ్రీన్లాండ్ నాకు అమ్మేసేయని చెప్పి డెన్మార్క్ని ఈయన బెదిరిస్తున్నాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో, ఎక్కడా నేను తగ్గను, నాకు ఏం కావాలో మీరందరూ ఇచ్చే తీరాలి, ఒకవేళ మీరు ఇవ్వకపోతే మీ మీద నేను మిలిటరీ యాక్షన్ తీసుకుంటాను, అమెరికాతో మీరు యుద్ధము చెయ్యగలరా, మమ్మల్ని ఆపగలరా, ఇంపాసిబుల్ కదా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారు. ఇలాగా మీకు అమెరికా యొక్క ఎక్స్పాన్షన్ అనండి, మిలిటరీ యాక్షన్ అనండి, తన దేశము కోసము, తన దేశ అవసరాల కోసము ఇదంతా కూడా ఆయన చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మరి డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరు మనకు ఆయన నేర్పించే పాఠాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.